రైతులకు అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ పవర్ సప్లై కొరకు ఇంతకుముందు మనకు నిజామాబాద్ నుండి వచ్చేది సప్లై, డిచ్పల్లి నుండి బాడ్సి వరకు ఒక ఎక్స్ట్రా లైన్ వేసి ఈ ప్రాంత రైతులందరికీ కూడా అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీని కాస్ట్ దగ్గర 28 లక్షల పైచిలకు. అయితే ఈ సందర్భంగా నేను రైతులకు అదేవిధంగా మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను కృతజ్ఞత తెలియజేస్తా. ముఖ్యంగా మన పవర్ మంత్రి ఈ మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన నార్థన్ డిస్ట్రిబ్యూషన్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇక్కడ లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఎస్సీ గారికి, డిఈ గారికి, ఈడీ గారికి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే ఇవాళ జిల్లాలో అత్యధికంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంది. ఎందుకంటే మనకు 6 మండలాలు ఇప్పుడు మనకు సిరికొండ నుండి దర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, డిచ్పల్లి, మన మోపాల్, ఈ 6 మండలాలు, కొంచెం నిజామాబాద్ రూరల్ మండలంలోనే మనకు కొంచెం కెనాల్స్ ఉన్నాయి. 6 మండలాలలో మనకు కెనాల్స్ లేవు, అష్యూర్డ్ ఆయకట్ లేదు, ఓన్లీ చెరువుల కింద పంట పండుతుంది, మిగతాదంతా కూడా బోర్వెల్సే. సో దాని గురించి మనకు విపరీతమైన ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్ కన్జంప్షన్ ఉంది. మరి వాళ్ళ మన దగ్గర నేను ఎమ్మెల్యేగా గెలిచి 18 నెలల లోపలనే మనకు తాటిపల్లి, హుసేన్ నగర్, తిరువనపల్లి, నాయల్కల్, డీబీ తండా ఈ 5 సబ్స్టేషన్స్ మనకు శాంక్షన్ అయినాయి. మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా 24 గంటల కరెంట్ కొరకు ఈవెన్ గుండారంలో కూడా ఒక 12 లక్షలతో ఇదే సేమ్ లైన్ మనము రోడ్ పంట వేసుకున్నాం. తర్వాత ఇవాళ ఇది ఇంకా చాలా ఎగ్జిస్టింగ్ మనకు ఉన్నటువంటి సబ్స్టేషన్లు అన్నీ కూడా ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నాం. అంటే రిపేర్ చేయడం కానీ, దాంట్లో ఇంకా కొత్తగా బ్రాకెట్స్ అవి యాడ్ చేయడము, అంటే మొత్తం మీద క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, వేస్టేజ్ పవర్ అంటే ఏమంటారు ఈ ట్రాన్స్మిషన్ వేస్టేజ్ తగ్గించడానికి కానీ, ఏదైనా వానలు మనం గల్దు మనం వస్తే కూడా బ్రేక్ డౌన్ కాకుండా మనం అన్ని సబ్స్టేషన్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. సో ఈ విధంగా మొత్తం మీద మన ఒక్క నియోజకవర్గానికే ఈ 18 నెలలలో మనకు 125 కోట్ల రూపాయల దగ్గర డెవలప్మెంట్ మన ఒక ఓన్లీ విద్యుత్ శక్తి రంగంలోనే అయింది. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 125 కోర్స్. అయితే ఇంకా మనము ఇప్పుడు దర్పల్లి ఒకటి సబ్ డివిజన్ అడిగినాం, తర్వాత దర్పల్లి ఎస్పీవి సెంటర్ని అడిగినాం, జక్రాన్పల్లిలో 133 kV బై 33 kV సబ్స్టేషను, దర్పల్లిలో జక్రాన్పల్లి 2 దగ్గరలో కూడా 132 బై 33 kV సబ్స్టేషన్ మనం అడిగినాం. అది జక్రాన్పల్లి ఆల్రెడీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా వచ్చినట్టున్నది, ఇంకా దర్పల్లి ఇంకా రాలేదు. తర్వాత ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ప్రపోజ్డ్ సబ్స్టేషన్స్ పాకాల, కొండాపూర్, చిన్న వాల్గోట్, సీతాయిపేట్, నల్లవెల్లి, ముల్లంగి, డిచ్పల్లి ఆర్ఎస్, గన్పూర్, సుద్దులం, మేఘనాయక్ తాండా, కేష్పల్లి, ఇట్లా 12 సబ్స్టేషన్ ఇంకా మనం శాంక్షన్ చేయాలని ప్రపోజల్ కూడా పెట్టినాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మనకు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నది, ఎక్కడ ఇంటరప్షన్ కాకుండా, మోటార్ ఖరాబ్ కాకుండా మళ్ళా ఉండాలన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. దీనిని మేము ఆల్రెడీ మన సిఎండి గారు కూడా ఒక లెటర్ పెట్టినాం, మనకు మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా ఒక లెటర్ పెట్టినాం, మనం పర్సూ చేస్తున్నాం. మనము త్వరలోనే ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా మనము ఇంకా ముందుకు పోదాం. నిజంగానే అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎస్సీ గారు ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఒకతను కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, అది ఇల్లు మీదకి వెళ్ళి లైన్ పోతుంది, రాధాకిషన్ మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్. అయితే ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు దయచేసి ఇంకెక్కడన్నా కానీ, అంటే ఇప్పుడు మనం పంట పొలాలలో వైర్లు కిందికి ఉన్నా కానీ, లేదంటే ఎక్కడన్నా పోల్స్ వంగినా కానీ, లేకుంటే డ్యామేజ్ అయిన పోల్స్ ఉన్నా కానీ, లేకుంటే ఇట్లా మన గ్రామాలలో ముఖ్యంగా ఇండ్ల మీదకి వెళ్ళి లైన్లు పోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని ఖాళీ ప్లేసులకు పోయినాయి, ఇప్పుడు ఏమైందంటే ఇందిరా ఇండ్లు కూడా అలవాటు చేసాం మనం. ఆడ వాళ్ళ ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి లైన్లు పోతున్నాయి. అది కూడా మీరు మరి డిపార్ట్మెంట్ తరఫున చేస్తారా, లేకుంటే కొంచెం ఏదైనా మరి అంటే ఏ విధంగా చేస్తారన్నది కొంచెం మీరు కోఆపరేట్ చేసి ఈ 2-3 ఇష్యూస్ మీరు అడ్రస్ చేయగలిగితే మనం నిజంగా మనము అంటే ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా
సప్లై చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు డిచ్పల్లి కూడా మనకు డివిజన్ అయింది. అక్కడ కూడా ఒక రెంటల్ బిల్డింగ్ మన ఆఫీస్ పెట్టుకున్నాం. సో అక్కడ కూడా స్టాఫ్ బైఫర్కేషన్ అయినట్టుంది. సో మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఇది తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం. ఇవాళకి మనం 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుండి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం అన్నది అది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంట్లు ఇచ్చినాయి కానీ మనం స్టార్ట్ చేసిన మొట్టమొదటి సంతకం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇవాళ మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. అది కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇబ్బందులు ఎక్కువ లేవు. అది అక్కడక్కడ మనకు గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంది. మనకి ఇప్పుడు వర్షాలు అనుకున్న స్థాయిలో పడతలేవు కాబట్టి కొంచెం గ్రౌండ్ వాటర్ ప్రాబ్లంతో కొంచెం ఎక్కడైనా బ్రేక్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్లనే ఇవాళ మన తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ జిల్లా పంట పండించడం నంబర్ 1 ఉంది. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే 8 లక్షల పైచలకు మెట్రిక్ టన్నుల ధాన్యం, వరి ధాన్యం మనం పండించినాం మన యాసంగి ఒక్కదానికి. అంతకుముందు దొడ్డలు సన్నమడ్డు కలిసి ఇంకో 8 లక్షలు పండినాయి. అంటే దగ్గర 16 లక్షల మెట్రిక్ టన్నులు మన నిజామాబాద్ జిల్లాలోనే పంట పండింది. అందులో దగ్గర 5 లక్షల పైచలకు పంట మన నిజామాబాద్ రూరల్లోనే పండిందంటే అది రైతుల యొక్క ఘనత, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఎందుకంటే మనం నాణ్యమైన విద్యుత్తో పాటు నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, మళ్ళీ మార్కెట్ గ్యారంటీ ఇస్తున్నాం. 1 కిలో కూడా కడత లేకుండా మరి నాణ్యమైన మనము అంటే కోఆపరేటివ్ సెక్టర్తో మనం కొని సివిల్ సప్లై ఆధ్వర్యంలో మనము వడ్లు కొని మనం వాళ్ళకు ఏం ఇబ్బంది లేకుండే. గతంలో 2 పంటలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 పంటలు దొక్కినాం. మనం 3 పంటలలో కూడా ఎక్కడ కూడా గిన్ని బ్యాగ్స్ ప్రాబ్లం లేదు, లారీల ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా అమాలీల ప్రాబ్లం లేదు, ఎక్కడ కర్ర తీసుడు లేదు. మళ్ళీ చక్కగా అన్లోడింగ్ అయిపోతున్నాయి. మరి అంతా కూడా కంప్యూటరైజ్ అయిపోతుంది. మరి డబ్బులు కూడా వారం రోజుల్లోనే వస్తున్నాయి. ఇంకా మనము గత 2 ఒక పంటకు మన పంటకైతే మనం బోనస్ కూడా ఇచ్చినాం. ఈ పంటకు కూడా ఇప్పుడు బోనస్ ఇవ్వబోతా ఉంది గవర్నమెంట్. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతని చెప్పుకుంటూ మరి ఇవాళ బార్సీ ఈ ప్రాంతాలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే తొందరగా లిఫ్ట్ చేసి తొందరగా రిపేర్ అవుతారేమని ఒక కంప్లైంట్ చేస్తారు సార్. దయచేసి మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము ముందు ఒకసారి వస్తున్నాం. అటువంటి ఉంది కొద్దిగా అది కూడా మరి బాలేష్ గారికి కూడా ఇంతకుముందు చెప్పినా నేను. సరే అంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చిందని నేను చెప్పిన కంప్లైంట్ కాదు, సారీ మీరు కంప్లైంట్ అనుకోకండి. కాకపోతే మా రైతులకు మేము అది చెప్తే వాళ్ళకు ఒక భరోసా వస్తుంది అన్నట్టు. వాళ్ళందరి ముందర చెప్తారు మా కోసం మా నాయకులు చెప్పిన భరోసాతోని ఆ ఉద్దేశంతో చెప్తున్నా. మీరు దయచేసి కంప్లైంట్ అనుకోకూడదు దీన్ని. మరి మా రైతులకు మరి ప్రతి దానికి అందుబాటులో ఉండి మంచి నాణ్యమైన కరెంట్ ఇప్పించాల్సిందిగా మీ అందరూ. ఈ నోటిఫికేషన్స్ అన్ని ఎందుకు డిలే అవుతున్నాయి అంటే మనకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సబ్ కేటగరైజేషన్ కింద బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలన్న దృఢ నిశ్చయం దాని ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే ఒక 1 ఇయర్లోనే నిన్ననే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి మనకు 1 లక్ష ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో తప్పకుండా ఇప్పుడు ఎస్సీ గారు కూడా చెప్తున్నారు. అందరు కూడా మనకు జాబ్ ఎవరైతే మన రిక్రూట్మెంట్ చేసుకుంటారో అందరు కూడా వస్తారు. వచ్చినాక వాళ్ళ ఉన్నోళ్ళని కూడా అడ్జస్ట్ చేస్తారు. సో ఇంకా మనం ఇంకా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా సర్వీసెస్ ఉందని నేను భావిస్తున్నా. అక్కడక్కడ లొసుగులు ఉండొచ్చు లేవని కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. సో అది మనం అభినందించాలి.